గారు రాహుల్ గాంధీ గారి యుద్ధం మోడీ మీద కాదు, భారత ప్రజాస్వామ్యం మీద, భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మీద, భారతదేశం యొక్క వ్యవస్థల మీద. కాబట్టి ఆయన యుద్ధం దేశం ఇప్పుడు పాకిస్తాన్ ఇట్లా యుద్ధం చేస్తున్న సరిహద్దులలో ఆ టైప్ ఆఫ్ యుద్ధం అంతర్గతంగా యుద్ధం చేస్తున్నారు తప్పిస్తే అది మోడీ మీదే కాదు. మోడీ ఉంటాడు, ఇంకో 4 గంటల తర్వాత మోడీ అయిపోతుంది, పెద్ద 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళలో అయిపోతారు. అంటే ఎవరికైనా వయసు పెరుగుతుంది కదా, వయసు ఆగదు కదా. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలన్నా ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళ తర్వాత కొనసాగాలన్నా ఒక 70 ఏళ్ళ కింద ఇదే అనుకుంటే ఈ రాజ్యాంగం వచ్చేది కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండేవి కాదు. కాబట్టి రాహుల్ గాంధీ చేస్తున్న యుద్ధం భారతదేశం మీద అంతర్గత యుద్ధం అని నేను అంటున్నా. పుల్లారావు గారు చెప్పింది సగం నేను కొంతవరకు ఏకీభవిస్తున్నా. మీరు అనురాగ్ సింగ్ ఠాకూర్ అరెస్ట్ చేస్తారా చేయమండి. అయితే ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, మహారాష్ట్రలో బీజేపీ దొంగ ఓట్లతో గెలిచింది అన్నాడు. అది కదా చర్చ, దొంగ ఓట్లతో గెలిచింది. ఇది చర్చ, దాని మీదనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవుతుంది. కాబట్టి దొంగ ఓట్లతో గెలిచింది అనే పదం, ఎస్ వీళ్ళు దొంగ ఓట్లతో గెలిచారు, వాళ్ళు దొంగ ఓట్లతో గెలిచారు అని మనం ఎన్నిసార్లు అన్నా కూడా, మీకు దేశ రాజకీయాలలో 1970 నుంచి ఇప్పటి వరకు ఇందిరాగాంధీదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందిరాగాంధీ ఎన్నికలు చెల్లవు అని చెప్పి కోర్టుకు పోయినారా లేదా, కోర్టుకు పోతే కోర్టు తీర్పు ఇచ్చిందా లేదా ఎన్నికలు చెల్లవని. ఎన్నికలు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే కదా ఎమర్జెన్సీ వచ్చింది. మరి ఇంకా అయిపోయాయి కదా. మరి కోర్టుకు పోవడానికి జైపాల్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో జైపాల్ రెడ్డి గారు ఒక ప్రముఖ నాయకులు, 68 వారు ఎమ్మెల్యే గెలిచారు. వారి మీద కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా లేదా హైకోర్టులో, వారి ఎన్నిక చెల్లదని. ఇంతెందుకు కొండలక్ష్మణ్ బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ ఎన్నికల సమయంలో కూడా 60వ దశకంలో, నేను 70వ దశకం 80వ దశకం మనం పుట్టిన తర్వాత, మనం పుట్టక ముందు కూడా ఇక్కడ అనేకమైనటువంటి కోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయా లేదా. వాటన్నిటిలో కూడా తప్పుడు గనక ఇచ్చినా, తప్పుడు అఫిడవిట్ ఇచ్చినా, తప్పుడు ఓట్లతో గెలిచిన, ఎన్నికల యొక్క నియమ నిబంధనలను పాటించకుండా గెలిచిన, కోర్టులో వాళ్ళను అంటే తీసేసినటువంటి సంఘటన, కోర్టు వాళ్ళని డిస్క్వాలిఫై చేసిన సంఘటన అనేక ఉదాంతాలు ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి. మరి మీడియా ద్వారా ఓటు చోరీ జరిగి దొంగ ఓట్లతో గెలిచింది మహారాష్ట్రలో అంటే, మోడీ దొంగ ఓట్లతో గెలిచిందంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినట్టే. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మీరు అన్నట్టు అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం కోసం రాహుల్ గాంధీ ముందుకు వచ్చింది అనేది ఇది నా అభిప్రాయం అండి. ఇప్పుడు కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. సరే, ఒకటి కోటి ఓట్లతోనే ఎన్డీఏ గెలిచింది అనడం సరే, పొలిటికల్ కామెంట్ అనుకుందాం. కానీ మీరు ఓపెనింగ్ రిమార్క్స్లోనే పాకిస్తాన్ భారతదేశం మీద ఎలా బయట నుంచి యుద్ధం చేస్తుందో, రాహుల్ గాంధీ అంతర్గతంగా భారత ప్రజాస్వామ్యం మీద యుద్ధం చేస్తున్నారు, మోడీ మీద కాదని. హౌ కెన్ యూ జస్టిఫై దట్? అంటే భారతదేశంలో ఒక పార్టీ ప్రధాన నేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత భారతదేశ ప్రజాస్వామ్యం మీద ఎందుకు యుద్ధం చేస్తాడు? ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే, ఇంకా అధికారం అనేది లక్ష్యము. అధికారం రానప్పుడు, ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందలేనప్పుడు ఏదో రకంగా ఈ దేశం అది కులాల వారికి చేసుడు, మతాల వారికి చేసుడు, ప్రాంతాల వారికి చేసుడు, ఇక ఓటు చోరీ అనుడు, ఆదాని అనుడు, అంబానీ అనుడు, లేకపోతే ఇంకో ప్రధానమంత్రిని పట్టుకొని చౌకీదార్ చూరే అనుడు, ఇవన్నీ పదాలు కూడా అగౌరవమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు రెచ్చగొట్టడం ద్వారా అంతర్గతంగా ప్రజాస్వామ్యం దెబ్బతీసే ప్రయత్నం అని చెప్తాను నేను. ఒకటి, నేను ఇంకొక రాహుల్ గాంధీ గారు, పెద్దలు తులసిరెడ్డి గారు తెలియదు, లేకపోతే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రేపు బీహార్ ఎన్నికలకు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి బీజేపీ కొంత కంగారు మొదలైందా? లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీ కంగారు ఎప్పుడు తెలంగాణలో ఓడిపోతే కంగారు అయిపోయిందా, కర్ణాటకలో ఓడిపోతే కంగారు అయిపోయిందా? అప్పుడు ఇది లేదు కదా, అప్పుడు ఈ వ్యవహారం లేదు. 290 సీట్లు, 240 సీట్లు వస్తే కంగారు అయిపోయిందా? కంగారు ఏం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం బతుకుంటారని కోరుకుంటున్నాం. జనతా పార్టీపై ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ఇందిరాగాంధీపై జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వీపీ సింగ్ గెలిచిండు, వీపీ సింగ్ తర్వాత పివి నరసింహరావు వచ్చారు, మన్మోహన్ సింగ్ 2వ సారి గెలిచారు. అనుమానమే ఉన్నాయి ప్రజాస్వామ్యంలో? ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, నో ప్రాబ్లం. తెలంగాణలో ప్రభుత్వాలు మారడం లేదా, దేశంలో ప్రభుత్వాలు మారడం లేదా? దేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత అద్భుతమైన ప్రజాస్వామ్యం దేశంలో మీరు ఇవ్వలేరండి ప్రపంచంలో. అటువంటి అధికారం ఎంత తొందరగా మనం గెలవంగానే ఫలితాలకు అనుగుణంగా వ్యక్తి దిగిపోవడం, కొత్త వ్యక్తి అధికారంలో రావడం ఎంత సహజంగా జరిగి